ఎంతోమంది నటీనటులు తమ కెరీర్‌ను చిన్నగా ప్రారంభించి మొదట్లో ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొని టాప్ స్థానంలో దూసుకుపోతున్నారు. అలాంటి ఓ నటి జీవితం కూడా ఇలాగే మలుపు తిరిగింది. మరి ఆ నటి ఎవరో కాదు, ఒకప్పుడు ఐఏఎస్ కావాలని ఎన్నో కలలు కని ప్రస్తుతం వెండితెరపై దూసుకుపోతున్న నటి సాక్షి తన్వర్. ఈమె హోటల్లో పనిచేస్తున్న సమయంలో ఇచ్చిన ఓ ఆడిషన్ తన జీవితాన్నే మార్చేసింది. గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి టెలివిజన్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. ఈ భామ అప్పట్లో 5 స్టార్ హోటల్లో సేల్స్ ట్రైనీగా పనిచేసి ఫస్ట్ శాలరీగా రూ. 900 అందుకుంది. 1998లో దూరదర్శన్ సినిమా పాటల ప్రోగ్రాం 'ఆల్బేలా సుర్ మేళా' కోసం ఆడిషన్ ఇచ్చి యాంకర్గా అవకాశం దక్కించుకుంది. 'కహానీ ఘర్ ఘర్ కియా', 'కుటుంబ్', 'దేవి', 'బడే అచ్చే లగ్తే హైన్' వంటి ఫేమస్ సీరియల్స్లో నటించి ఫుల్ పాపులర్ అయింది. 'బడే అచ్చే లగ్తే హైన్'లో రామ్ కపూర్తో చేసిన కెమిస్ట్రీ రొమాన్స్ అనేది ఆడియన్స్ను బాగా ఆకట్టుకోగలిగింది. ఈ రొమాంటిక్ కాన్సెప్ట్ సీరియల్లో వీరిద్దరూ 17 నిమిషాలు ముద్దు సీన్ పెట్టుకున్నారు. దీంతో ఇండస్ట్రీలో భారీ వివాదాన్ని సృష్టించింది. దీంతో సాక్షి ఫుల్ ఫేమస్ అయింది. తర్వాత 'కాఫీ హౌస్' అనే చిత్రంలో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ఆతంక్వాడీ అంకుల్', 'షోర్ సే గురుయాత్' వంటి మూవీల్లో అవకాశం కొట్టేసింది. ముఖ్యంగా 'దంగల్' సినిమాలో ఆమీర్ ఖాన్ పక్కన నటించి బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్గా 2000 కోట్ల వసూలు సాధించి రికార్డులు కొల్లగొట్టింది. ఈ మూవీ తర్వాత సాక్షి తన్వర్ అక్షయ్ కుమార్తో కలిసి 'మొహల్లా హస్సీ', 'సామ్రాట్ పృథ్వీరాజ్' వంటి చిత్రాల్లో నటించింది.